హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం లాస్ట్ టు లీవ్ సర్కిల్ ఛాలెంజ్ పార్ట్ 2. ఇంత ముందుకు మనం పార్ట్ 1 అయితే చేసినాం. అందులో ఏం చేసినాం అంటే ఎవరైతే లాస్ట్ వరకు టాయిలెట్ హోల్డ్ చేసుకుని ఇందులో ఉంటారో వాళ్ళు వచ్చేసి సేఫ్ అన్నమాట. మిగతా వాళ్ళందరికీ వాళ్ళ తగ్గట్టుగా పనిష్మెంట్స్ అయితే ఇచ్చినాం. సేమ్ అదే రేంజ్లో ఈ రోజు కూడా వీడియో అయితే షూట్ చేస్తున్నాం. లాస్ట్ వరకు ఎవరైతే హోల్డ్ చేసుకుని ఇందులో ఉంటారో వాళ్ళు వచ్చేసి విన్నర్ అయితే ఉండబోతున్నారు. అంత ముందు ఎవరెవరు వెళ్తారో వాళ్ళకి వాళ్ళ తగ్గట్టుగా పనిష్మెంట్స్ అయితే ఉండబోతున్నాయి. సో ఈ ఛాలెంజ్ వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి అయితే అందరం సర్కిల్లోకి అయితే వచ్చేసినాం. స్టార్ట్ చేద్దామారా? ఏం ఖాళీ చేసుకోరా మరి నడురి. మొత్తం ట్యాంకులన్నీ ఖాళీ చేసుకొని సర్కిల్లోకి వచ్చిన తర్వాత ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మొత్తం ఫ్రీ అయితే అయిపోయినా ఇప్పుడు సర్కిల్లోకి అడుగు అయితే పెట్టబోతున్నాం. 1 2 3 ఇప్పటి నుంచి స్టార్ట్. ఇంకేం ఆర్డర్ పోతున్నాయా? పెండలీలు ఆనికే ఇక ఇది కూడా వచ్చేసిండు. సో ఇప్పటి నుంచి టైం వచ్చేసి స్టార్ట్. దీనికి ఎటువంటి టైం లిమిట్ అయితే లేదు. ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఏ రాత్రి అయినా 12 కావచ్చు, 1 కావచ్చు, రేపు మార్నింగ్ దాకా కూడా కావచ్చు. ఎవడైతే హోల్డ్ చేస్తాడో లాస్ట్ దాకా, లాస్ట్ ఇద్దరు సేఫ్. ఎవడైతే ఫస్ట్ వెళ్తాడో మనకి పెండలీలు, సెకండ్ వెళ్ళినోనికి మిరపకాయలు, థర్డ్ వెళ్ళినోనికి ఏదైనా ఒక షాప్లో పోయి ఏదైనా ఒక ఐటమ్ తిని పైసలు ఇవ్వకుండా తప్పించుకొని రావాలాడు. ఫస్ట్ ఇద్దరు సేఫ్. ఓకే పెండలీలు పెట్టినాం కాబట్టి కంపల్సరీగా శేఖర్ పడిపోతాడు. వాడు పెండలీలు అంటే ఇష్టం బాగా. సో ఇప్పుడైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ దగ్గర మేము లోపలికి వచ్చేసి ఒక 10-15 మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా 250 ml ఇది 250 ml బాటిల్ ఒక్కొక్కరి దగ్గర ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరి బాటిల్ అయితే కంప్లీట్ చేయాలి. కమాన్ వేసేర్రా. డింపి లేపకుండా తాగిండ్రా, దించకుండా. 250 ml వాటర్ బాటిల్. మనం మెల్లే తాగాం, అక్కడ పట్టినట్టు తాగదు. నువ్వు ఇలా నాకుతావా? వేసే. అబ్బో, ఒక 250 ml వాడగానే కడుపు మీద కొద్దిగా ప్రెషర్ పడ్డది. ఇంక ఇప్పుడు ముందు ఇంకా చాలా ఉన్నాయి. దాని ముందు మన వాళ్ళు అయితే ఒక చిన్న యాక్టివిటీ చేస్తారట. అప్పటి నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. కమన్ కానీ అరే లావట్రా డింపి లావట. కమన్ పట్రా, చలో పట్రా. ట్రై చేయరి. లావటరీ డింపి అని ఆడుతున్నాడు. దారా వీనికి అప్పేరి. చలో డింపిని ఇస్తుంది. దారా పట్రా, విని పట్రా పట్రా. పట్టరా ఎందుకు పడేస్తారా? ఇప్పుడు ఇంకొక టైం 5 minutes అయితే వీళ్ళని వదిలేసేద్దాం. వీళ్ళతో పాటు నేను కూడా ఉంటా. ఇప్పుడు 5 minutes తర్వాత మళ్ళీ కొద్దిగా ఏదైనా యాక్టివిటీ చేద్దాం ఇక. చలో. అరే 5 minutes మీ ఇష్టం, కూర్చుంటారా తిరుగుతారా మీ ఇష్టం ఇక. ఓకే.
ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న టాస్క్, అది ఏంటిదంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఈ విధంగా ఎంఎల్స్ అయితే రాసి ఉన్నాయి. 350 ml, 750 ml, 500 ml, 700 ml, 10 ml. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక వాటర్ బాటిల్ని అయితే త్రో చేస్తాం ఒక్కొక్కరిగా. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ వాటర్ బాటిల్ ఉంది కదా, దీని ఈ విధంగా నేను ఇడిచిపెట్టిన అనుకోండి, ఇది ఫర్ ఎగ్జాంపుల్ కోసం 750 ml ఆగింది. సో ఎవరైతే ఈ బాటిల్ని ఇడిచిపెట్టారో ఆ పర్సన్ వచ్చేసి 750 ml అయితే తాగాలన్నమాట. సో ఈ విధంగా లాస్ట్ 10 ml ఉంది, ఇక్కడ 0 ml ఉంది. ఈ రెండింటి కోసం ట్రై చేసినట్టయితే ఇక్కడ 700 ml రావచ్చు, ఇక్కడ 500 ml రావచ్చు. ఎంత వాటర్ వస్తున్నట్టయితే అంత వాటర్ రావాలి. ఇప్పుడు ఒక్కొక్కరిగా ఈ రౌండ్ అయితే కంప్లీట్ చేస్తాం. చలో ఏర్రా నా తర్వాత చూడరా, నువ్వేనా ఎంత నువ్వు వేసినావు అనుకో వాడేయాలి జింక. మనం అద్దు డింపిల్ అయితే ధైర్యం చేసి చేస్తుండు. అద్దు అన్నకి మజా వస్తుంది, ఏం మజా మజా వస్తుంది. శేఖర్ గా ఇటు నుంచి రాగానే మధ్యలో అనుకుంటున్నాడు. జింకా కొత్త వచ్చింది. రెడీ రెడీ ఎవరా వంశాన ఎవరా శేఖర్ కు ఎవరా డింపికి ఎవరా నాకు గట్లే మన ఇద్దరం మారినాం కదా. 1 2 3 4 5 వేసారా మరి ఒక్కడే తాయి కింద పడితే కూడా 1 లీటర్. ఎంత ఎంత అనుకుంటున్నావు? 700 ml అంటే 700 ml అంటే లీటర్. 250 ml తీసేస్తే ఒక గిడి తాగాలి. మీరు ఇక్కడి కాదు, ఆగరా జింగిడిగా మాకు ఇట్లా చూడాలి కదా ఆయన. గీడి దాకా తాగాలి. గిడి తాగు 200 ml గది కాదా బుడ్డ తాగు గది 250 ml. పెద్ద పోవాలి ఇంకొక బుక్క తాగు, ఇంకొక బుక్క 700 ml, ఇంకొక బుక్క తాగు 700 ml. ఓకే చలో. అరే ఇది గుర్తుపెట్టుకోరు, 300 ml ఎవరికైనా వచ్చినా కూడా తాగాలి. నాకు కనుక 0 రావాలి కానీ చచ్చిపోతారు ఇల్లు. రెడీ కింద పడితే ఓకే అది లాస్ట్ ట్రై లీటర్ రావాలి. ఎందుకు కావాలని సరే మేజర్ పోర్షన్ ఎటు ఆగుతూ ఒకటే దాంట్లో ఆగాలి. అబ్బో भाई भैया क्या पुलिस भाई मालूम पुलिस भाई सर ఇంకా తాగాలి. ఇంకా తాగాలన్నా నువ్వే కదా కడుపు ఉబ్బింది. నువ్వే అమ్మా తోడే స్టార్ట్ నేనే నావే. 0 వచ్చింది మంచిగా. నాకు భయం అవుతుంది. 3 సార్లు చాయిస్ ఉంది బ్రో, దీనికి ట్రై చేయి. 10 ml కా ఆగుతా
హాఫ్ లీటర్ చాలు మొత్తం అవ్వాలి 500 ml 400 డింపా ఉందా అరవింద్ అసలు 500 ml అబ్బో టైట్ అయింది మొత్తం గోరగా టైట్ అయింది నాకు నీకంటే ఎక్కువ కాదు. అరే కాదు ఏం వేసుకున్నావు జోడ వేసుకోరా ఆ 500 ml ఎంత 700 ml ఉబ్బింది ఇగో ఇగో ఇంకా 250 అంతే నువ్వేనా ఇగో అమ్మో పెద్దది నువ్వు పారెత్తుంది దింపి మనకి ఇది వాడాలి ఇది వాడాలి నీకు నీ సేవలో ఉన్నావా ఒకటోసారి ఇంకా 2 సార్లు వాడితే పోయింది ఆపకరు అమ్మా నాకెట్లా ఆగింది పొక్కులకి పొక్కల వస్తారా మీరు ఇడికిరా నవ్వతలేదు నాకు అర్థమవుతుంది ఫర్ ద ఫస్ట్ టైం డింపియాడ్ వచ్చేసి 0 ml అయితే కొట్టేసిండు ఫుల్ సేఫ్ అయినాడు ఇది వరకు మనం ఆడినప్పుడు కూడా పార్ట్ 1 లో కూడా సేఫ్ అయినావు కదా అట్లా ఇప్పుడు రెండోసారి సేఫ్ అయినాడు ఇప్పుడు శేఖర్ ఎంత వేస్తాడు నో ప్రాక్టీస్ చేయలే రెడీ గెలకనికే వచ్చిర్రు అన్న ఒకటోసారి నువ్వెంత నువ్వే పడేసుకున్నావు అరే వెనక రావే నాపినాడు అరే మన బాటిల్ తీరాకురా ఏమున్నదక్కో ఇప్పు కమాన్ నాకు లెవెల్ పై పెట్టరు లెవెల్ పై పెట్టాలి ఇప్పుడు నేను కమాన్ పోనీ ఏ దగ్గర రా దగ్గర మూతి పెడుతున్నాను నెక్స్ట్ వంగుడుతుంకుడు నేను దుంకితే మాత్రం ఇబ్బంది అవుతుంది నేను బాగా తాగాలి నేను బాగా నువ్వేమన్నా తినపోతే కాలే ఇంకా నాది కొలితేగా కొలువు గవి కొలుతాడు గిరి కొలువు ఓహో దట్ట ఆటో కొద్దిగా ఎక్కువ తాగినా సరే సగం ఉన్నది ఎండబెట్టి స్టిక్కర్ రెండో కట్టు అర్థమేదా స్టిక్కర్ రెండో కట్టు అది పెట్టు టాటా కిందికి ఉందా చూడు సేమ్ అని దావుతుంది ఇంకింది దావుతుంది టాటా కింద టాటా కిందికి నాది ఈ బాటిల్ నాది టాటా కిందికి వాస్తవానికి అబ్బా పెట్టురా ఇక ఇంత ముందుకే ఆ బాటిల్ త్రో అయితే ఆడినాం దాని తర్వాత కొద్దిసేపు బ్రేక్ తీసుకున్నాం అటు ఇటు తిరిగినాం దగ్గర 10 నిమిషాల దాకా స్పెండ్ అయితే తోడురా ఏం పని చేస్తుండే అందరికి ఆల్రెడీ లోడ్ అయిపోయింది కిందికి వెళ్ళి గ్యాస్ లీక్ అయిపోతుంది ఎవడు రాడు జింక ఎవడరా నాకు తెలియదు వీళ్ళ ఇద్దరు సో ఏదైతే అది కానీ
ఇప్పుడైతే ఒక 10 minutes దాకా బ్రేక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే మంచిగా ఒక బాదం పాలు అయితే తాగబోతున్నాం. ఎందుకంటే ఈ ఛాలెంజ్ వచ్చేసి ఏంటిదంటే వీలైనంత తొందరగా ఒక్కొక్కరిని బయటికి పంపించాలి. సో దానికోసమే వీలైనంత వరకు లిక్విడ్స్ అయితే లోపల వేసేస్తా ఉన్నాం. సరేరా ఇస్త్రీ. సో ఇప్పుడు వచ్చేసి ఈ బాదం మిల్క్ సీసా కనబడుతుంది కదా, దీన్ని మొత్తం కంప్లీట్ చేసుకోవాలి ఒక్కొక్కరు ఓపెన్ చేసి. అయ్యో దీని మీద ఉన్న ఎద్దు మాదే. అప్పుడు వాళ్ళ ఏంటిది ఇది? ఆవు ఆవు మీ ఎద్దు పాలుతుందారా? మా ఆవు అప్పుడు వాళ్ళకి దున్ననికి లేదంటే మేమే ఇచ్చిన మాటే ఉంచుకున్నారు. ఇంక మళ్ళీ తీసుకురావా? పోవాలి రేపు పోయి తెచ్చుకోవాలి. అంతే సైడ్ పెట్టేసి ఇక నేను కూడా కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు ఈ ఛాలెంజ్ లో ఛాలెంజ్ ఎవడైతే లాస్ట్ తాగుతాడో మనకు ఒక చిన్న క్రేజీ పనిష్మెంట్ ఇలానే. అందరు మూతలు తీసి పెట్టుకోరు. ఫస్ట్ లాస్ట్ లీవ్ సర్కిల్ ఛాలెంజ్ లోనే ఇంకొక చిన్న ఛాలెంజ్ అయితే చేస్తారు. ఇప్పుడు అందరి దగ్గర బాదం పాల సీసాలు అయితే ఉంది కదా, తాగుడు స్టార్ట్ చేస్తాం. ఎవడైతే లాస్ట్ తాగుతాడో మనకి వచ్చేసి ఒక చిన్న 250 ml వాటర్ బాటిల్ ఫ్రీ 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 ఫ్రీ. 250 ml వాటర్ బాటిల్ తాగరు. ఎవరు లాస్ట్ తాగుతాడు వాడు. అవరి కింద పెట్టరు. 1 2 3 బాదాం జ్యూస్. అన్నం మీద ఉంచిండు నీ చల్. తట్టుకొని చచ్చిపిస్తారా? అరే మీద పడదారు ఇంకా ఏం కాదు, ఆగలేదురా. ఆగలేదురా మొత్తం వాడు కానుండేగా. కరెక్ట్ గిన్నెదాకా పోయింది, అటు మింగొత్తలేదు ఇక. ఈ ఛాలెంజ్ నువ్వే అందరు తాగిరు. ఫెయిర్గా ఉండాలి. నేను కూడా నాకు తట్టుకొని బయట కొద్దిగా ఉంచిన కాబట్టి వీళ్ళు లాస్ట్ తాగండి కాబట్టి షెర్సాన్ తాగుతాం. మరి షెర్సాన్ తాగుతాం. అరే ఫెయిర్ ఉండాలి. మళ్ళీ నువ్వు అంత ఉంచినావు కదా, మళ్ళీ అదేంది అంటున్నాను. మేము షెర్సాన్ తాగుతాం. ఏంది ఏంది నేను తాగితే తీసామంత షేర్ కూడా తాగుతాం. తీసా అప్పుడే కదా ఇంకోటి మరి అవ మరి ఏదో మంది తాగితే పొత్తు కుడితే మొత్తం ఏం తాగుతామంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక చిన్న గేమ్ అయితే ఆడబోతున్నాం. మొత్తం అందరం బాదం పాలు తాగినాం. మొత్తం టైర్డ్ అయిపోయింది. ఆ బాదం పాలు ఏమో కానీ నాకు ఇంకా కొద్దిగా అంత ఎమ్మెల్యే అయితే ఎక్కువనే వచ్చింది. వాడు మొత్తం బాదం పాలు తాగిండు ప్లస్ వాటర్ తాగిండు మళ్ళీ లాస్ట్కి. ఇప్పుడు శేఖర్ గారు అయితే వంగుతాడు. వాడు మీకెళ్ళి మేము దుంకుతాం. వంగుడు ఆడతాం. అప్పలేదాం పట్టు దా. అరే లాస్ట్కి ఓడి మిగిలితే వాడు వంగాలి అందరికి. దా ఇద్దరు వెళ్తారు ఒకటేసారి. వంగుడు తప్పింది వాళ్ళకి దుంకాలేగా. నాలుగు దొంగలు ఇద్దరు దొంగలే. మారవాళ్ళు దొంగలు నువ్వే దొంగ. మారనోళ్ళు అన్నావు. మార్వనోళ్ళు నువ్వే. మార్వలే మరాడు నీ లెక్క మార్వలేగా. వానికి అర్థం కాలేమి. ఇంకేం దొంగ ఇంకేం బరాబర్. ఎందుకు మార్వనోళ్ళు అన్నాడు. నేను మార్చిన. కమన్ ఒంగియా ఏమైతుంది? దుంకుతాం అయిపోయింది. దొంగ ఒకసారి కరెక్ట్ ఒంగారే దుంకురా. గిటి దుంక గిటి దుంకుర్రా సైడ్ కి. నువ్వు గిట్టే ఉండి ఆ గడి దుంకుతారు.
వాడు దెబ్బకి ఏర్కొడుతున్నా ఏమన్నా అయిందా సైలెంట్ గిన చెడ్డిప్పురే ఏమో అయింది చూస్తా ఇట్రా కొన్ని ఏం లాగే జంపింగ్ చేసి అబ్బా మళ్ళీ ఇప్పుడు సెట్ అయింది కొద్దిగా ఇంత ముందు మనం గేమ్ ఆడినప్పుడు 700 వాటర్ తాగినాం కదా. సో ఇంత ముందు బాలరాజ్ బాటిల్ ఇంత ముందుకు మనము అదేంటిది బాటిల్ రోలింగ్ అప్పుడు ఆడినాం కదా. అప్పుడు 700 ml తాగినాం. అప్పుడు టైట్ ఉండే, ఇప్పుడు కొద్దిగా సెట్ అయింది. వీరికి సుక్కలు పడుతుంది. ఇప్పుడు ఎవరికి రా ఏవిగా వేరేటి చేయడం ఎందుకు పెట్టుకున్నారా? ఎవడు పోతారా ఫస్ట్? ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అనిపిస్తుందా? అనిపిస్తుందంటే మీరు అనిపిస్తుందన్న అవుతారు మళ్ళీ మీరే. ఇప్పుడైతే ఒక 5 minutes టైం ల్యాప్స్. ఇప్పుడు వచ్చేసి ఇంకొక చిన్న గేమ్. అదేంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇంతకుముందుకి థర్మాకోల్ని వాడి బాటిల్ రోల్ చేసి కొన్ని వాటర్ అయితే తాగినాం కదా. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే కొద్దిగా దూరం నుంచి వెళ్ళి మా దగ్గర 2 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఈ 2 కాయిన్స్ని దూరం నుంచి వెళ్ళి ఇట్లా త్రో అయితే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఈ కాయిన్ ఇక్కడ పడ్డది అనుకోండి, 0 ఆగింది. సో 0 వాటర్. ఎవరికైనా ఒకరికి 750 ml పడ్డది అనుకోండి, 750 ml వాటర్ అయితే తాగాలి. ఈ గేమ్ అయితే ఆడబోతున్నాం. ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ టర్న్లో ఎవరికి ఎన్ని వాటర్ వస్తాయని చెప్పేసి. అంతేకాకుండా 2 కాయిన్స్ ఎక్కడ ఆగకుండా కింద పడిపోయినాయి అనుకోండి, 500 ml వాటర్ తాగాలి. అదే ఈజీ అంటవా? లేదు, 2 కాయిన్లు ఆగకుండా కింద పడిపోతే 1 లీటర్ వాటర్. అంటే ఇప్పుడు రెండే అలా రెండిట్లో ఒకటన్నా ఆగాలి కంపల్సరీ. నీకు 2 ఆగకుండా బయటికి వెళ్ళిపోయినాయి అనుకో, 1 లీటర్ వాటర్ తాగాలి. ఎత్తా ఫస్ట్ కమన్ దారా. 350 ml రా డింపియా. 350 ml అంటే ఏది చేసిన ఈయన తాగినా తప్పలేదు, అప్పుడు తాగలే. ఇంతకుముందు 300 ml. 500 ఈయన తాగినా తప్పలేదు, అప్పుడు తాగలే. ఆయన ఇంకో 2 బాటిల్ అయినా తాగొచ్చు ఇప్పుడు. వాడు స్టార్టింగ్ లో 250 ml తాగినా అంటే ఇప్పుడు తాగుతాడు మరి. వన్ 2 3 వేసారా కింద పడది. 1 లీటర్ వాటర్ అదే. గా 0 కాదు అది, ఇది నాటుకోండి. ఇది మళ్ళీ గది 0. ఇప్పుడు ఇంకోసారి పడితే ఏం లేదు, అందుకే మళ్ళీ ఇంకోసారి పడితే లీటర్ బాటిల్ ఇదే పడితే కింద పడితే 0 వేసుకోరా మంచిగా. మళ్ళీ ఒకసారి ఎప్పుడు ఎందుకు ఇట్లా అయితే ఏమరా పైసతో 750 ml. శేఖర్ ఒకటే, పైసలు తీసుకొని బయటికి పోతావా నీళ్ళు అవుతావా చెప్పు. ఇగో పెండలీలు పెట్టినామా వాడు ఓడిపోతాడు. అంతే అంతే కదా ఇక. అంతే ఇష్టం పెండలీలు ఎల్లెళ్ళు ఉన్నాయో ప్రతి నెలలో ఓడిపోతాడు. తాగు బిడ్డ తాగు. నీళ్ళు పోతున్నాయి. నీళ్ళు ఎప్పటివో అవి ఎప్పటివో ఏడ ప్యాక్ చేసిర్రో, ఇది బాటిల్ ఎన్నిసార్లు వాడిర్రో. మావాడు పెద్ద ఓసిడి కాడు, మనకి కొంచెం అనుమానం పెట్టినామంటే కథ ఓడిపించాడు. వాటర్ బాగా తాగాలంటావు కదా. లేదు ఇంకా తాగాలి, చూస్తాను అది. టాటాకి టచ్ కాలే. అమ్మతోడు భయం అవుతుంది నాకు. సాయిరామ్ అవుతుంది. కమన్ 3 2 1 0 లేరా. కింద పడద్ది. ఓకే ఈరా కొత్త బాటిల్ కూర చూడరా. 750 వస్తే టాటా నీ గూడు పగిలింది, నీ గూడు చెదిరింది, ఓ చెట్టి బావురమ్మా ఎవరు కొట్టారు. ఇక మా వాళ్ళైనా అయితే హాస్పిటల్లో ఇక్కడ ఫస్ట్ పోయేటప్పుడు ఫోన్ చేయి మా వాళ్ళకి. తెలుసా చూస్తున్నావు ఆ గేమ్ ఆడేటప్పుడు బాగా నీళ్ళు తాగిండా నేను అంటే.
ఇంటి దాకా అత్తే ఏం కాదు, ఏమైనా పడిపోతేనే ఇబ్బంది. కానీరా మొత్తం కాదు స్టార్ట్ దాకానే రెడీ రెడీ. కారజక్క ఏలమ్మా ఏయ్ కావాలని మళ్ళీ పడుతుందా అని అయిపోయింది కింద పడదు ఈ 350 వేసుకున్నా అయిపోయి డింపాను లెక్క 2 సార్లు కింద పడ ఒక లీటర్ ఉంటుంది మరి. ఇంకో బాటిల్ ఉండదు, ఇంకో బాటిల్ ఇంకో బాటిల్ ఇలా ఏర్పడుతుంది ముందరా ఏం లేదు మళ్ళీ. కారం కారం ఏమైనా ఉంటే మంచిగా ఉండదు. ఇక తింటాడట. మాడికాయ తక్కువ చింతకాయ తక్కువ ఉంటే నాతో కాదుగా, నువ్వు ఓవే ఫస్ట్. బుక్లకు వచ్చినట్టే ఆగురా. మొత్తం తాగాలి, ఇది వేరే ఇక. లేత్తన్నది కష్టమే, నేను కూర్చోవాలి. అబ్బో లేత్తేటో అవుతుంది అమ్మతో నిజంగా. ప్రాక్టీస్ చేయొచ్చా? లేదమ్మా డైరెక్ట్ షూట్, డైరెక్ట్ షూటే. ఏ తొందరగా మాకు ఆగుతలేదు. వాడు విసుకుంటుండే అలగాని పని అయిపోయినట్టు. పెద్దది 750 ml గిల్లు అయితే ఎగిరిపోయి అలా పడ్డదిరా. సంతకం చూద్దా ఇంకోటి మీదే 700 అది కావాలని బయట 1 లీటర్ బాటిల్ రా. గౌరవనీయులైన మా వీడియోలోకి వచ్చిన మా పెద్దలందరికీ, మా నవీన్ అన్న గారికి, అలాగే 750 ml గెలుచుకున్న మా వంశన్న గారికి, చాలా ఇందు మూలంగా చీఫ్ గెస్ట్ మన శేఖర్ గారికి, నాతోటి తమ్ముడు డింపికి, ఇప్పుడు మేము అంతా ఒక చిన్న అది ఇస్తున్నాం, చిన్న బహుమతి. నేను అనుకుంటా నేను కొట్టాల డబల్ ట్యాప్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. వాడు మొత్తం ఊరిన మీద ఊపినాం అంతా నీళ్ళ గడి వీడు మళ్ళీ నవ్విస్తాడు, నవ్వాపుకుంటే తాగుడు ఇంకా పెద్ద తాగదు. చంపుతాడా. సరే కుట్టు కుట్టు సూపర్. ఇలా ఇంకోటి ఫుల్ తాగాలి, మొత్తం తాగాలి. కుడుతుంది జరా. శేఖర్ గారే 2 సార్లు వచ్చి మొత్తం తాగాలి. నీ కాపర్ తాగేది ఆగిపించింది 750కి. అంటే వాడు 2 సార్లు వచ్చింది కాబట్టి ఇంకా కిందికి తాగలాడు. ఉడితొక్కడి సత్తారే రాజుగా తాగురా. ఇప్పుడు మొత్తం తాగాలి. నా పీక్నా యాక్టింగేనా? ఇటు వెనకకి వచ్చి నవ్వుతుండు మెల్లగా. కళ్ళకే నీళ్ళు వస్తున్నావు. కూరగాడు ఒక్కడే అసలే. ఇక 2 దారులు వస్తున్నాయి. 2 దారులు వస్తున్నాయి. అయితే పోతాయి కానీ ఎందుకంత వాళ్ళు అయితే పోయి ఊకో నువ్వు ఎందుకు బాధపడతావు అన్నామని అన్నప్పుడు 100 లక్షలు ఉంటాయి. ఇగో సేమ్ సిచ్యువేషన్ బాంపల్లి తాగేటప్పుడు తాగిగా. ఇప్పుడు మొత్తం తాగాలి. నువ్వు షాన్నే వచ్చినావు. తాగాలి 3 సార్లు వచ్చినావు. తాగాలి. రేపు మాట్లాడుకున్నా కానీ తాగు. అది ఓకే. నిజేస్తుందా పడుకో. పోయినసారి పార్ట్ 1 చేసినప్పుడు డింపి ఆడ కూరగాయలే సేఫ్ అయ్యారు.
ఈసారి కూరగాయలు కూడా కొంచెం తేడా కొడుతున్నాయి. ఈసారి తేడా కొడుతున్నాం అంటున్నా. సరే ఇంకోటి హాఫ్ లీటర్ బాటిల్ మంచికోటి. ఏమైతుంది మాట్లాడితే ఏమైతుంది? అట్లా అంటే వేరే టోన్కి వచ్చినట్టు అవుతుంది. శేఖరానికి వచ్చినా సరే అంటవా? ఇప్పుడు వచ్చేసి ఇంకొక చిన్న గేమ్. అది ఏంటిదంటే సర్కిల్ కనబడుతుంది కదా, సర్కిల్ చుట్టూ రన్నింగ్ పొజిషన్లో మెల్ల ఉరికినా సరే కానీ ఇట్లా బాడీ ఎగరాలి. అట్లా ఒక 3 రౌండ్స్ వేయాలి. 3 రౌండ్స్ వేసిన తర్వాత ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క హాఫ్ లీటర్ బాటిల్ అయితే ఉంది. ఆ హాఫ్ లీటర్ వాటర్ అయితే తాగాలి. ఓకే పోతున్నావారా? సరే కమాన్ స్టార్ట్ చేయరా. పెద్ద నుంచి చిన్న కొద్దాం. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తే స్టార్టింగ్ పాయింట్. ఊగే ఏమైతావా? ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి వెరైటీ. ఒకసారి అట్లా వచ్చినా ఒకసారి ఇట్లా వచ్చినా. ఇప్పుడు మధ్యలోకి వెళ్ళి అట్లా కాదు కానీ అందరూ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు లైన్ కట్టరు. ఇంకా బాడీ ఎగురుతుంది. నడుచుకుంటూ బాడీ ఎగురు. 1 రౌండ్ కంప్లీటెడ్. బొత్తే గుర్తులేదు. నువ్వు కంప్లీట్ క్యాన్సల్. ఒక్కొక్కరినే పెట్టాం. ఇప్పుడు అందరు చీటింగ్ చేస్తారు. ఒక్కొక్కరు మళ్ళీ ఒకసారి ఒక్కొక్క రౌండ్ ఒక్కొక్కరికి సోలో చూసుకుంటాం. కరెక్ట్ వస్తారు. నువ్వే చీటింగ్ చేస్తారు. ఇప్పుడు వెళ్తుంది. ఇట్లా అందరం చూద్దాం. నడుస్తుండవు. అరే ఏమైతుంది? నవ్వుతుండా? చలో శేఖర్ కమాన్ రే. అక్కడ నుంచి స్టార్ట్ చేయ. స్టాండ్ కాడికి వెళ్ళి 1 2 3 కమాన్. బొత్తెగరాలే. బొత్తెగరాలి. కమాన్. అది కరెక్ట్. అది ఎగ్జాక్ట్లీ. కమాన్ వేసి. అందరికంతే మేము కూడా తాగుతాం. కమాన్. ఏమవుతుంది? జింకగాడు వచ్చేసి అవుట్ అయిపోయిన వాడు అప్పటి నుంచి చచ్చిపోతాడు. నేను పోతా అని చెప్పి సుక్కలు పడ్డానికి ఆల్రెడీ పడ్డాయి. అందుకే దాచుకుంటున్నాడు. ఓకే ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు కాబట్టి గేమ్ అయితే ఇక్కడికి ఆపేస్తున్నాం. నువ్వు ఉన్నావుగా గేమ్ తాగుతావు. మేము తాగుతుంది. అది మొత్తం తాగుతానే ఆడదాం. ఫెయిర్గా ఉంటది కానీ తాగేసి. ఇంకొకసారి ఈ గేమ్ మాత్రం అస్సలు ఆడను. ఇంకే గేమ్ ఆడతారా? వేరే ఆడతా మాత్రం. పార్ట్ 3 మా బొర్రలు చూపిమంటారు. దారా డింపారే. నువ్వు తక్కువ నీళ్ళు తాగిన వారు. నువ్వు ఊరికే కమాన్. మర్చిపోయి ఇంకోటి ఉరుకుతాడేమో అనుకో. స్పీడ్ ఉరుకుతావు డింపాలకి. కూరగాయలు కూడా కావు.
పోసేది అలాగే పోతున్నాయి అన్ని గెలకద్దన్నమ్మా గెలకదు కానీ ఆల్రెడీ అక్కడ లోడెడ్ మిరపకాయలు పోరా ప్రాంక్ పోటా పో ఏమన్నా కానీ తొందరగా కానీ ఏం కానిస్తాం ఇవే తేమరిగా వాలీబాల్ ఫోటో తీసేసుకొని ఇడే కతే దేరా నాకు ఇరా ఇప్పుడు వచ్చేసి ఇంకొక చిన్న టాస్క్ మనిషికి ఒక సంత్రాయి తింటున్నాం నేనైతే మొదలు పెట్టేస్తున్నా ఏ ఈరా ఇది ఒకటే ఉన్నా నేను తింటది ఈరా అబ్బా వీళ్ళు చూడు రే ఇగో ఎవరు ఇస్తారు చెప్పు నేను ఫస్ట్ ఒకరే లెక్క పెడతా ఒకటి 2 3 4 నవ్వకురా మొత్తం నవ్వేసింది 6 7 అరే అందరిని చూడరా చింపుగా చెప్తున్నా ఎవరు తింటే వానికి 250 ml వాటర్ ఇప్పుడు లీటర్ బాటిలే డైరెక్ట్ నేను మంచిగా సంతరాలు పెడతాడేమో అనుకున్నా అన్న బాటిల్ ఎక్కించాడు నన్ను నూకేసిండు సంత్రాలు 4 ఉండరా ఇప్పుడు చూడు రీగో అంత పడుతుంది ఇప్పుడైతే అవి తినడు అయిపోడుతూనే ఇగో ఇవి ప్రోటీన్ లేదు నడవాలి నువ్వు ఓడిపోయినా లెక్కుండు లేదు తాగాలి తొందర తాగాలి నన్ను తాగిపిచ్చిరు నన్ను అవుట్ చేసిరు మీరు తాగాలి ఉంకర పెడుతున్నా కాలు నువ్వు కూడా వీడు మారేసిండు ఆరా వీని పిట్క అంత పెద్ద సంతరం వీనికి ఇట్లా పిట్కంత ఎంత ఉందా వీడి మీద ఒక అన్నేసి పెట్టరు వీడే వాడతారు అబే సాలే అప్పటి నుంచి ఆపినావు దాని సైజు ఏర్పడుతుంది నువ్వు కట్టుబడి పెద్దది గిన్నెగా మీ చోటు కాదుగా ఎవరిదిరా అది కరెక్ట్ చెప్పు ఏ చెప్పు అరే పొక్కలు ఇంకోటి ఉన్నావు లేదు నేను వేయలేరా ఇవ్వండి ఈడ పడ్డది ఇది ఎవరిది చెప్పుర్రి ఆగురి అయిపోయిందా అది కూడా వారేసిండు అది అన్ఫేర్ అది నాకు కూడా మిగిలింది వారేస్తుంది 500 ml వాటర్ రాదాం నేను వీడియో చూపెట్టుకుంటుంది ఎవరు వెళ్తారు ఇక మరి ఒళ్ళు పట్టినాక ఎవరిదా నచ్చింది అనుకో బీవత్సంగా ఉంటాయి అవన్నీ తాగుడే ఇక పట్టు పెద్ద సైజ్ నీదే శేఖర్ మీ ఒట్టేరా అయితే వీడే అంత కాన్ఫిడెంట్ సో మీరైతే చూసారు కదా వీళ్ళిద్దరి మీద అయితే డౌట్ అవుతున్నది 500 ml వాటర్ రే అన్న, అది వాడు అప్పటి నుంచి బాగా తాగలే. 500 ఇచ్చేసే వాడు. ఆ 2 తాగుతారు చిన్న నువ్వే తీగ నవ్వకి నువ్వే వాటర్ బాటిల్ తాగు. నువ్వు ఏమని తాగినవురా సంవత్సరం వారేసినందుకు సంవత్సరానికి 500 ముక్కున్నదిగా అది 500 లీటర్లు
500 లీటర్లు ప్లస్ 500 200 టోటల్ 100 మైనస్ 200 300 టోటల్ 500 గ్రామ్స్ సంత్రా అంటే ఇంకో హాఫ్ లీటర్ తాగాలి. అంతే. చల్ అయిపోయింది 500 నువ్వు అంతే. నవ్వేకుర్రు ఆయన నవ్వితేనే వస్తుంది ఈడ. ఏడా నెక్స్ట్ ఓ గేమ్. అరే జింకా గిట్టి దీని మీద కూర్చుంటే వస్తలేదురా. అబ్బా మేము మర్చిపోయినాం. సో అవసరం అయితే బిగ్ బాస్ ఇప్పుడు వీళ్ళైతే ఎట్లా ఆడుతున్నారో మేమైతే చూడొచ్చు. చూడండి పోసుకుంటాడు. మీరు దూరం ఉండండి, మీరు దూరం ఉండండి. సో శేఖర్ పరిస్థితి అయితే ఇలా ఉంది. సో మీకు ఇంకెవరికైనా అయిపోయింది, మేము ఇద్దరం విన్ను కథం. ఆగురి ఆగురి ఇద్దరు విన్నారు అంతే. జింగిడి ఆగు అన్న పోతాడు. నేను పోతా అత ఇద్దరు విన్ను ఇంకేదిగా. మీ ఇద్దరిలో లెవెల్ పోతారు చూడద్దాం మేము. లాస్ట్ ఎవడు ఉంటాడో తెలుస్తుంది. అంటే ఇప్పటికైతే మేము ఇద్దరం సేఫ్. అయిపోయింది మాకేం లేదు. ఎవడు లాస్ట్ దాకా అవుతారని చెప్పేసి టెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు అంతే. నీకు చదవత్తా రాత్రి పానమే అవుతున్నా పోరానికి. రెడీ 3 90 ఓకే 5 seconds లెక్క పెడదాం. 5 90 4 3 2 1 ఆగురి ఇద్దరు ఆగురి అయ్యా ఆగు. నేను క్విట్, నాకు వద్దు, నేను రన్నర్ అప్. అరే ఇప్పుడు లాస్ట్ 1 నేను క్విట్ అవుతున్నా. ఇప్పుడు లాస్ట్ దారి కదా. ఒక రెడీ 3 2 1 ఇద్దరే సార్, ఇద్దరు గెలిచిరా. దారా డింప్యా. ఏమున్నారా మేము షెర్సా మంచుకున్నారా? నీకు 20 లక్షలు, నాకు 20 లక్షలు. దారా డింప్యా లోడ్ కాలేదురా. సో చూసిరు కదా, ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయింది జింకగాడు. ఈ జింకగానికి పెండలీలు అయితే పోస్తాం రేపు. ఆ తర్వాత సెకండ్ లెఫ్ట్ అయింది కూరగాడు. నీకు తెలిసి ఏంటి మిరపకాయలు తినాలి, తినబెడదాం. థర్డ్ వచ్చేసి శేఖర్ గాడు. ఏదైనా ఒక షాపులో పోయి ఐటమ్ కొనుక్కొని పైసలు లేకుండా రావాలి. ఓకే రాజస్థాన్ హోటల్ కాదు, నేను నేనే ఆల్రెడీ చెప్పినట్టే. సో ఫస్ట్ వచ్చే ఇద్దరు సేఫ్ అన్నాం కాబట్టి లాస్ట్ అంటే ఫస్ట్ నుంచి సెకండ్ నేను వెళ్ళిపోయినా. టాప్ లో వచ్చేసి డింప్యాడ్ అయితే విన్ అయ్యిండు. సో ఇప్పుడు వచ్చేసి మా ఇద్దరికి ఏం లేదు, వీళ్ళ ముగ్గురికి అయితే ఈ పనిష్మెంట్స్ అయితే ఉంటాయి. సో చలో. సో ఎస్టర్డే మీరు సర్కిల్ ఛాలెంజ్ అయితే చూసే ఉండొచ్చు. సో ఇప్పుడు దానికి సంబంధించిన పనిష్మెంట్స్ అయితే ఇప్పుడు కండక్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ వెళ్ళిపోయిన వాడు జింకా ఉన్నాడు కదా, వాడైతే అవైలబుల్గా లేడన్నమాట. అందుకే వాడిని ఒకరిని స్కిప్ చేసిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కనుక చూసినట్టయితే కూరగాడు, వాని మీద శేఖర్ గాడు, వాని మీద నేను. సో దాన్ని బట్టి పనిష్మెంట్స్ మారిపోయినాయి అనమాట. ఇప్పుడు కూరగానికి పెండలీలు, శేఖర్ గానికి కారం, మిరపకాయలు తినాలి. నేను ఏదైనా ఒక షాప్లో పోయి పైసలు లేకుండా ఏదైనా ఐటమ్ తీసుకొని ఎగవాడాలి. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. తర్వాత శేఖర్ గాని, తర్వాత కూరగాని అయితే కంప్లీట్ చేద్దాం. సో ఇప్పుడు దానికోసం అయితే ఏదైనా ఒక షాప్కి అయితే వెళ్దాం. చలో. మొత్తానికి అయితే సిద్దిపేటకి అయితే వచ్చినాం. మన ఊర్లలో అయితే అందరికి తెలిసే ఉంటుంది కదా. సో అట్లా అని చెప్పేసి సిద్దిపేటకి వచ్చినాం అనమాట. ఏదైనా ఒక ర్యాండమ్ ఒక షాప్ చూసుకుందాం అని చెప్పేసి. ఇడికి పొంగ అక్కడికి ఒక కిరాణా షాప్ అయితే కనబడ్డది. ఇప్పుడు మెల్లగా పోతా, సేటు మంచిగా కూర్చొని ఉన్నాడు. ఒక ఐటమ్ తీసుకొని డైరెక్ట్ జంప్. ఆడొకటి ఉంది, ఈడొకటి ఉన్నది. అలా గిరాకు ఉన్నారు, ఇలా గిరాకి ఇవ్వలేరు. గిరాకి లేకపోతే అట్లా వాళ్ళు గిరాకి లేకపోతే దొరకడు కొట్టాను ఊరికిరారా జరా. పక్క పానానికి నేను హ్యాండిల్ చేయలేను రా. ఏ పోతున్నారు అది కన్నేసి పెట్టరు నా మీదనే. ముఖం తెర్ర చేసుకునొచ్చు బుద్ధి తర్వాత.
పోయిండు కనబడతలేడు ఇటే వచ్చి గల్లీకి వచ్చి ఇలా ఇటే సడ్లోకి వచ్చిండు గిటేట వచ్చిండు కనబడతలేరు ఎల్లో ఫోన్ సాధించినట్టు ఇట్లా ఇట్లా అంటుండు అలాగెళ్ళి ఇంత దూరం వచ్చిండు సాధించా ఎగబడ్డా వెనక వస్తలేరుగా అమ్మో బాబోయ్ భయమైందా కష్టమేరా ఎంతైనా దానికి అయితే మిషన్ సక్సెస్. సో మళ్ళీ ఎప్పుడైనా మా వాళ్ళని పంపించి ఆ మాత్రం గిరాకీ చేపిస్తాం మళ్ళా. సో అట్లని కాదు ఎత్తుకవేరు మళ్ళీ చేపల దగ్గర మోసం చేసిరు అంటారు కదా, అరే ఆ మాత్రం గిరాకీ చేయాలి. మళ్ళీ వేరే వాళ్ళు నేసరి వేయడానికి మనం దొరకకూడదు ఆయన. ఎప్పుడైనా పెద్ద క్వాంటిటీలో కావాలన్నప్పుడు వాళ్ళ షాపుల్లో కొనుక్కొద్దాం. ఇక ఇప్పటికైతే లడ్డులు వచ్చినాయి, ఇక మీరు కూడా తినరు. నా కష్టం ఎంజాయ్ చేసారా బట్రా డింపి తినరా లడ్డులు. ఏం లడ్లు అవి మంచిగా పెద్ద పుట్నాల లడ్లు కోతులు మంచిగా తింటాయి. ఇప్పుడు వచ్చేసి శేఖర్ గారి టర్న్ అయితే వచ్చేసింది. మనం లాస్ట్ నుంచి వెళ్ళి రెండోసారి వెళ్ళిపోయినానికి మిరపకాయలు అనుకున్నాం కాబట్టి మిరపకాయలు తినబెడుతున్నాం. ఒకటి పెద్దగా ఉంది, అది చిన్నది ముత్తుగా కారం కారం తక్కువ ఉంటది. వేసి ఉంటానా ఇది కూడా కారం, అది కావాలన్నా మరి అది కూడా ఉన్నది. దానికంటే ఇదే బెటర్ తిను. దింపిది వేసేయి మిరపకాయ రా వాంతోటలో వేసినాం. కొరికేసిన ఇంత పెద్దగా ఉంది మండుతుంది మరి టక్కడకి వేసేయి. ఎందుకు అది చేస్తున్నాం. కమాన్ కమాన్ నవ్వులు పడుతుంది కరకర నవ్వులు నీళ్ళు ఏం కానీ నోట్లోనే ఉంది కదా. ముక్కు మీద గుట్టుకెత్తాడు. ముక్కు గుట్టుకెత్తాడు. మింటాడు ముక్కు దొరకడు. ఇప్పుడు వచ్చేసి కూరగాయల టర్న్. వీడు లాస్ట్ లో ఉండిపోయాడు కాబట్టి వీడికి ఇప్పుడు పెండలీలు అయితే పోసేస్తున్నాం. కుసైగా చలో నువ్వు ఎంత ఎడు ముఖం పెట్టినా పోసుడే ఆ రోజు వృత్తిగా ఆపకుండా రెడీ. పొలంలో బురద ఎత్తున్నాడు, కిందికి ఆడుతున్నా. సో మొత్తానికి ఇది గైస్ ఫైనల్ గా లాస్ట్ లీవ్ సర్కిల్ ద ఛాలెంజ్. అందరూ ఓడిపోయిన వాళ్ళందరికి పనిష్మెంట్ వచ్చింది, ఒక్కడే సేఫ్ అయిపోయాడు డింపి ఆడు. సో ఫైనల్ గా ఇది గైస్ ఈ చిన్న ఛాలెంజ్. కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, టేక్ కేర్, బై బై.